దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు యొక్క వలన మనం సమీపించే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుతాం. హెబ్రీ 10:35 అందరము కలిసి చదువుకుంటాం. మీ భాగము స్పష్టంగా బిగ్గరగా చదవాలని మనం చేస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. రండి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రీతండి, మరోసారి దీనిమై మీ పాదం మీదకి వస్తున్నాం. దేవ కనికరంగల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ప్రభా తండ్రి, వాక్యం అనేటువంటిది ఒక మనుషుని నోటి నుంచి ప్రభా మా చెవుల యొద్దకు వస్తున్నప్పటికీ కూడా పరలోక సింహాసనం నుండి నీవు మాతో మాట్లాడుతున్నందుకే స్తుతిస్తుంటున్నాం. ప్రభా నిశ్చయం మా తండ్రి, ప్రభా ఒక సౌండ్ బాక్స్లో నుండి పదములు వచ్చినంత మాత్రాన దాంట్లో జీవము లేదు, అది కేవలం ఒక పరికరం మాత్రమే. ప్రియమా తండ్రి, అలాగనే ప్రభా మేము బోధించు నిలబడినంత మాత్రాన మేము మీ చేతిలో కేవలం వస్తువుల వంటి వారమే. మాలో ఎలాంటి మంచితనం లేదు, ఎలాంటి ప్రభా మా మాటలో ఎలాంటి క్షేమం ఉండదు. ప్రభా నిచ్చిన మాతని మా యొక్క బోధ ఎవరికి కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు. ప్రభా నిచ్చిన మాతని మీ పాదం మీదకి వస్తుంటున్నాం. ప్రభా నీవే నాతో మాతో ఐక్యమైన దాసుని ప్రభా తండ్రి మరుగుపరిచి ప్రభా మీ దాసుని ఒక ప్రభా సౌండ్ బాక్స్ లాగా ప్రభా మైక్ హారన్ లాగా వాడుకొని నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మీ స్వరాన్ని వినగలిగినట్లుగాను, ప్రభా తండ్రి మా ప్రభువుని మేము చూడగలిగినట్లుగాను, ప్రభా మీరు మాకు కావాల్సినటువంటి నేత్రములను చెవులను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. గ్రహించేటువంటి మనసును నూతనంగా మీరు మాలో కలుగజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. లోబడేటువంటి హృదయమును ప్రభా నూతనంగా మీరు మాలో పుట్టించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమించిన మా తండ్రి, మీటుకు మనం రక్షించిన దేవుడు, మా కోసం ప్రాణం ఇచ్చిన వాడు ప్రభా తండ్రి, మేము మీ దృష్టికి ఎంత విలువైన వారమో ప్రభా నిచ్చిన మా తండ్రి మీ వాక్యంలో మీరు బయలుపరిచినారు. మా కొరకే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభా వాగ్దానం మీరు సిద్ధపరిచినారు. ప్రభా నిచ్చిన మా తండ్రి మా ఎడల మీకున్న ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులు మా యొక్క జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా చేయము. మీ దయని నాస్తంలో అప్పగించుకుంటున్నాం. వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాలలో మనం స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానము కొంతమేర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన చూపించబడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని దూతల కంటే ఉన్నతమైన వాడు, అయితే దూతల కంటే తక్కువ వాడిగా మళ్ళీ తిరిగి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మనం గమనంలో పెట్టుకోవటం, అవసరమైతే చక్కగా రాసుకోవటం, మళ్ళీ తిరిగి మరి దేవుని వాక్యం భద్రం చేసుకోవటం అనేది ఎంతో మంచి అలవాటు. మొట్టమొదటి మంచి భాగంలో మనం ఏం చూస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని దూతల కంటే శ్రేష్ఠుడై అంతకంటే శ్రేష్టమైన నామం పొందిన ఆ దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఆయన దేవుని దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడు. ఎందుకోసం తక్కువవాడుగా చేయబడ్డాడు? మన వంటి వాడు అవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ వచనాలు కూడా క్లుప్తంగా పదాలు జ్ఞాపం చేస్తాను. తీసిన వారు వెంటనే చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము చివరి వరుస చదవండి. ఆయన తన సహోదరుల వంటి వాడు ఆయన సహోదరులు ఎవరు? నీవు నేనే. మన వంటి వాడు అవటానికి ఇష్టపడ్డాడు. మన వంటి వాడు అవ్వాలంటే ఆయన మరి తన్ని మహిమతో ఉన్నవాడు, మనం రక్త మాంసం కలిగిన వారం అని చెప్పి మన వంటి వాడు అవటానికి కోసమై ఆయన కూడా రక్త మాంసంలో పాలేవాడు అయినాడు. ఇదే దేవుని వాక్యంలో 15వ వచనం 2వ అధ్యాయంలోనే చివరి వరుస 16 పక్కన ఉంటుంది. విడిపించుటకు ఆయన కూడా
రక్త మాంసములో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని దూతల కంటే శ్రేష్టమైన వాడు, అంతకంటే శ్రేష్టమైన నామము కలిగిన ఆయన దూతల కంటే తక్కువ వాడికి ఎందుకు వచ్చినాడు? ఆయన మన వంటి వాడు అవటానికి రక్త మాంసం ధరించుకొని వచ్చినాడు. ఎందుకు అట్లాగో రావాల్సి వచ్చింది? కారణం ఏంటి? నీ కొరకై, నీ విషయమై, నా విషయమై ఆయన ఏమి చెప్పాలని ఇష్టపడతా వచ్చినాడు? ఈయన నా తమ్ముడు, ఈమె నా చెల్లి, నా సహోదరులు అని చెప్పట కొరకై ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. 2వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేత వారిని. కాబట్టి సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తగ్గించుకొని వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క నియమం అది, ఆయన పద్ధతి అది. మనకు మరొక నియమం ఉండదు. దేవుని వాక్యం ఇప్పుడు చదివిన భాగంలోనే దేవుని ఏం రాయబడుతుంది? పరిశుద్ధ పరచువాడు, పరిశుద్ధ పరచబడేవారు. పరిశుద్ధపరిచేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధపరచబడేది మనం. పరిశుద్ధపరిచేటువంటి యేసు ప్రభుకి ఏ నియమము, ఏ పద్ధతి అయితే ఉన్నదో, పరిశుద్ధపరచబడే మనకు కూడా అదే నియమము, అదే పద్ధతి మనకు కూడా ఉంటున్నది. ఏంటి ఆ పద్ధతి? మనం కూడా ఏం చేయాలా? మనం దేవుని యొక్క ప్రజలతో ఐక్యపరచుకోవాలా, వారి వంటి వారుగా మనం అవటానికి ఇష్టపడాలా. కాబట్టి వారితో సమానులుగా మనం అవటానికి ఇష్టపడాలా. ఒకవేళ నా దృష్టికి నేను కొంతమేర యోగ్యమైన వాడిగా నా దృష్టికి నేను కనబడవచ్చు. కొన్ని విషయాల్లో నా సహోదరుడు నాకంటే తక్కువ వాడిగా, హీనమైన వాడిగా కనబడవచ్చు. అయినా కూడా నేనేం చేయవలసి ఉన్నది? నా ప్రభుని జ్ఞాపం చేసుకుని, నా ప్రభు అంతటి వాడే పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, కేవలము బుద్ధిహీనులుగా, బలహీనులుగా, అపనమ్మకస్తులుగా మరి ఉండేటువంటి దేవుని ప్రజలు అయినప్పటికీ కూడా వారి వంటి అవడానికి ఇష్టపడినాడు. కాబట్టి నేను కూడా ఏం చేయాలా? దేవుని ప్రజలతో కలిసి ఆయన సేవించడానికి ఇష్టపడాలా. అందుకు దీని వాక్యంలో మనకు ఏ జ్ఞాపం చేయబడుతుంది? మనము దేవుని ప్రజలతో కలిసి ఉండాలి. రండి, దీని 4వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడి కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం కలిగిన వారితో కలిసి వారు లేరు. అందుకని మనం ఎప్పుడైతే దేవుని ప్రజలతో మొట్టమొదటి నియమం ఏంటి? ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానము హెర్మోన్ పక్షంగా ప్రభు నెరవేర్చాలంటే మొదటి నియమం ఏంటి చెప్పండి? దేవుని ప్రజలతో కలిసి పని చేయవలసిన వారుగా ఉంటున్నాం. అలాగే మనం ఎప్పుడైతే దేవుని ప్రజలతో కలిసి పని చేయడానికి ఇష్టపడమో, దేవుని వాక్యం అనేటువంటిది మన జీవితంలో పని చేయదంట. అది ఏమాత్రమో నిష్ప్రయోజనం అయిపోతుంది, ప్రయోజనం లేకుండా అయిపోతుందని అదే వచనంలో కింద భాగంలో రాయబడింది. కనుక విన్న వాక్యము వారికి ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయింది. మొదటి భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. మన ముందుండవలసిన గురేంటి? దేవుడు మనకు వాగ్దానం చేసినాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలా. ఏ వాగ్దానం చేసినాడు? విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని చేసినటువంటి వాగ్దానం, నిత్యత్వములో ప్రవేశించడం, నిత్యత్వం ప్రభుతో కూడా ఉండటం. ఆ వాగ్దానం అనేటువంటిది ప్రతి విశ్వాసి కూడా చేయబడింది. వాళ్ళు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వారికి కూడా చేయబడిన వాగ్దానం ఇశ్రాయేలు ప్రజల పక్షంగా కూడా చేయబడింది. ఆ వాగ్దానం ఎంత ఖచ్చితమైనదంటే, ఆ వాగ్దానం ఎంత నిశ్చలమైనదంటే, ఎంతో ధైర్యంగా, సంతోషంగా వాగ్దానం మీద మనం దృష్టి పెట్టవచ్చు అంటే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని నిర్ధారించడానికి ప్రమాణం చేస్తాడు. ఎట్లా ప్రమాణం చేస్తాడు? తనకంటే ఉన్నతమైన దాని మీద ప్రమాణం చేస్తాడు. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ప్రమాణం చేయంటే నాకంటే ఉన్నతమైన వాడు నా తండ్రి కాబట్టి ఆయన మీద ప్రమాణం చేస్తాను. తద్వారా నా మాట నిజము అని నిర్ధారించబడటానికి. అది లోకంలో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అదే దేవుడు కూడా ఏం చేశాడంట? ప్రమాణం చేసినాడు. ప్రమాణం అనేటువంటిది మరి వారికంటే పై వారి మీద చేయాలి. అయితే దేవుని కంటే పైవాడు ఎవరు లేరు కాబట్టి తన మీదే పెట్టుకొని ఆయన ప్రమాణం చేసి చెప్పినాడు. ఏం ప్రమాణం చేసినప్పుడు? మీరు విశ్రాంతిలో ఏమవుతారు? ప్రవేశిస్తారు అని ప్రమాణం చేసినాడు. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం పెట్టుకోవాలా. మొదటి భాగం ఏంటంటే, నీకు నాకు ఉండాల్సిన గురి ఏంటంటే, దేవుని ప్రజలతో కలిసి నేను ప్రభుని సేవించచ్చు, నా ప్రభు నా కొరకు వాగ్దానం చేసిన ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించాలి అనేటువంటిది. దాని కొరకే ఓపికతో పరిశుద్ధులందరూ కూడా కనిపెట్టుకొని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. రండి, దేని వాక్యంలో ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఏ విధముగా తన సంకల్పము నిశ్చలమైనదని
ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచేను. కాబట్టి ఎందుకు అంతగా ప్రమాణం చేస్తాడంటే, కానీ మనకు ధైర్యం కలగటానికి, ఖచ్చితంగా నా ప్రభు ఆయన విశ్రాంతిలో నేను ప్రవేశిస్తానని ధైర్యం కలగటానికి, ఆ యొక్క నిరీక్షణ అనేటువంటిది నిశ్చలమైనది, మార్పు చెందింది అని నాకు తెలియటానికి. దీని వాక్యంలో ఆ విశ్రాంతిలో ప్రవేశించే క్రమములో మన పితరులు కాబట్టి శరీరాన్ని బట్టి వారు ఇశ్రాయేలు అయినప్పటికీ కూడా ఆత్మీయంగా మన పితరులు, మనకంటే ముందున వారు, ప్రభుని సేవించిన ఇశ్రాయేల్ ప్రజలు, వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేరు. ఏ ప్రజలతో అయితే మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారని చెప్పినారో ఆ ప్రజలతోనే వారి యొక్క కాఠిన్యాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి ప్రభు వారితో చెప్పినాడు, మీరు విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పినాడు. అందులో దేని వాక్యం మనకి ఏ జ్ఞాపం చేయబడతా ఉంది? ఆ విశ్రాంతిలో ప్రవేశించే విషయంలో ఖచ్చితంగా మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాము అంటానికి ఒక మాటను గుర్తు చేసినాడు పౌలు. ఏ మాట గుర్తు చేసినాడు? ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు అన్న మాట గుర్తు చేసినాడు. అంటే అర్థం ఏంటి? ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారంటే విశ్రాంతి అనేది ఒకటి ఉంది, నిత్యత్వం అనేది ఒకటి ఉంది, దాంట్లో ప్రవేశిస్తామని అర్థమే కదా. కాబట్టి అలాగనే మనము కూడా ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. ఆ భాగంలోనే రాయబడింది, ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి ప్రియులరా, హెర్మోనుల్లో కూడా ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశించబడవలసి ఉన్నది. కాబట్టి ఈ మాట ఎంత ఒకవైపు ధైర్యము, ఒకవైపు నిరీక్షణతో పాటు ఎంత భయమును మనకు కలిగజేసేటువంటిది. అందుకనే దేవుని ప్రజలంగా ఈ దినాల్లో మనం ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలా, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా, భయము కలిగి ఉండాలా. ఏమయ్యా జాగ్రత్త, ఏమా భయము? ఎందరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తుండగా ఆ కొందరిలో నేను కూడా ఉండాలనేటువంటిది ఆ జాగ్రత్త. ఆ కొందరిలో నేను కూడా ఉంటాను లేదో అనేటువంటిది భయము. ఎలాగైనా ఎందరో కొందరు ప్రవేశిస్తుండగా వారిలో నేను ఉండాలనేటువంటిది ఆసక్తి. దీని ఒక వాక్యం రండి, ఇది మొదటి అంశాలు ఇవన్నీ మనం చూసినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాగా ఎవరో కొందరు, కాబట్టి ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. అందుకని వారు ఎందుకు ప్రవేశించలేకపోయినారంట? చదవండి అక్క. కాబట్టి అవిధేయతను బట్టి ఆ తర్వాత వరుసలో, నేడు మీరు ఆయన మాట వినేట్లా మీ హృదయమును కఠినపరచుకొనకూడి. కాబట్టి అవిధేయతను బట్టి వారు తాము కఠినపరచుకున్న బట్టి ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోలేరు. అందుకని మనం ఏం కలిగి ఉండాలని రాయబడింది? ఎన్ని మొదటి అంశంలోనే మనం చూస్తూ వచ్చినాం. మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన వారముగా ఉన్నామని దీని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. 3వ అధ్యాయము 12వ వచనం. విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఏందైనను ఒకవేళ ఉండునేమో, లేదు లేకపోవచ్చుగాక, ఒకవేళ ఉంటుందేమోనని జాగ్రత్త కలిగి ఉండు అని చెప్తున్నాడు. అదే మాట మనం మరొకటి కూడా జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. జాగ్రత్త కలిగి ఉండమని, తర్వాత విశేష జాగ్రత్త కలిగి ఉండాలనే మాట కూడా జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. ఆ తర్వాత భయము కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యంలో మొదటి భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. తర్వాత రెండవ అంశంగా మనము దేవుని వాక్యంలోనే మనం చూస్తూ వచ్చినాం. రెండవ భాగముగా మనము 5వ అధ్యాయంలో మరి 11వ వచనం నుండి రాయబడిన సంగతులు చూస్తూ వచ్చినాం. రెండవ భాగం ఏమని చూసినాం? మనము శిష్యుల వలె ఉండకూడదు. శిశువుల వలె ఉండకూడదు. మరి శిశువు అంటే అర్థం ఏంటి? ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది అనుసరించేవారుగా మనం ఉండకూడదు. దేవుని ప్రేమ వారు తేటగా మరి పెద్దవారి వలె వివేచించగలిగిన వారి వలె ఉండాలా. ఏది మంచి అనేటువంటిది మనం ఎరిగిన వారికి ఉండాలా, ఏది చెడు అని
అనేది మనము ఎంతో ఎరిగిన వారికి ఉండాలి. చెడును ఎవరైనా చూపించి ఇది మంచి అని అంటే అది చెడే అని చెప్పగలగాల. ఎందుకు ఇప్పుడు అట్లా చెప్తాము? అది చెడు అని మనం నేర్పించబడినప్పుడు చెడుగును గురించి, అప్పుడు ఎవరైనా బుద్ధిహీనంగా నా పోటీవాడు అది మంచి అని చెబితే లేదన్నా అది ఎట్లా మంచి అవుతుంది, అది చెడు అని చెప్పగలగాల. ఏదైనా ఒకటి మంచి అయినప్పుడు ఆ మంచిని పట్టుకొని అది మంచిది కాదు అని చెబితే అది ఎట్లా మంచిది కాకపోతుంది, అది మంచి అని చెప్పగలగాల. ఎప్పుడు చెప్తాం అట్లాగా? అది మంచి అని మనము నేర్పించబడినప్పుడు, అప్పుడు అది మంచి అని మనం తెలుసుకున్నప్పుడు ఆ మంచి విషయమై ఎవరైనా చెడు అని చెబితే లేదు అది మంచి అని కాబట్టి రెండవ భాగంలో మనం ఏం చూసామంటే, ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే శిష్యుల వలె ఉండకూడదు, పిల్లల వలె ఉండకూడదు, ఏది పడితే అది అనుసరించేవారిగా, ఏది పడితే నమ్మేవారిగా మనం ఉండకూడదు. ఎప్పుడు మనం అలాంటి అనుభవంలోనికి వస్తాం, ఎలాగ పెద్దవారిగా అవుతాము, ఎలాగ వివేచించగలుగుతాం? రెండు సంగతులు మనం చూసుకున్నాము దీని వాక్యంలో. 5వ అధ్యాయము 13వ వచనం, పాలు తాగు ప్రతివాడును శిశువే గనక. కాబట్టి అనుభవము ద్వారా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఒక సంగతిని మనము నేర్పించబడే ద్వారా, అనుభవము ద్వారా నేర్పించబడతాం. రెండవ మాట ఏం చూస్తాం? 14వ వచనం, వయసు వచ్చినప్పుడు. కాబట్టి అభ్యాసము చేత అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక విషయము మనం నేర్పించబడి దానిని అనుసరించి దాన్ని అలవాటు చేసుకుంటే అది మనకు అభ్యాసమైతే అప్పుడు మాత్రమే మనము పెద్దవారి వలె నడుచుకొనగలుగుతాం. ఇది రెండవ భాగంగా మనం చూస్తూ వచ్చినాం. మనం శిష్యుల వలె ఉండకూడదని రెండవ భాగం. మూడవ భాగంలో మనం చూస్తూ వచ్చినాం, ఇక్కడ సిద్ధపరచబడిన భూమి, సిద్ధపడని భూమి. సిద్ధపరచబడిన భూమి ఏం చూసినాం? అది బీడు భూమిగా ఉండేటువంటిది. అది చివరికి పంట వచ్చే సమయానికి ఆ భూమి విషయమై ఏమైనా ఆశపడితే ఏమైనా దొరుకుతుందా? ఏమీ దొరకదు. ఏమంటే ముళ్ళ చెట్లు, పనికిరాని పిచ్చి చెట్లు అన్నీ మొలుస్తాయి. అవి దేనికైనా పనికి వస్తాయి అంటే కుప్ప చేసి కాల్చివేయబడటానికే. మరొక భూమిని కూడా చూస్తూ వచ్చినాం. ఇది కూడా వ్యవసాయ భూమే, కానీ అది బీడు భూమిగా వదిలివేయబడింది కాబట్టి అక్కడ ఏ ప్రయోజనకరమైన పంట పండదు. మరొక భూమి ఏం చూసినాం? అది వ్యవసాయ భూమి, పంట భూమి, పంట చేతికి వచ్చిన భూమి. ఎట్లా పంట చేతికి వస్తుంది? ఊరికనే వస్తుందా? దాని కొరకు ఎంత ప్రయాస, ఎంత క్రయము, ఎంత ఆసక్తి, ఎంత పట్టుదల. కాబట్టి నేను ఆ పంట పొందడం కొరకే రైతు ఎంత వేదన అంతే ఎంత ఏమంటారంటే ఎంత మరి కష్టపడతాడో అంత కష్టపడతాడు. దాన్ని దున్నుతాడు, లోతుగా దున్నుతాడు. కాబట్టి విత్తనం విత్తుతాడు, దానికి కాపుదలుగా కంచె వేస్తాడు, దానికి అవసరమైన ఎరువులు, మందులు అన్నీ వేసి దాన్ని కాపాడి దానికి నీరు కట్టి అన్నీ కట్టిన తర్వాత ఆ పంట చేతికి వచ్చేది. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రేలంగా హెర్మోన్లో మనం ప్రవచించిన వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఎలాంటి భూమిగా ఉండాలి మనం చెప్పండి? సిద్ధపరచబడిన పంట భూమిగా ఉండాలా. ప్రభు ఎందుకొరకైతే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడో అది నీ నుండి నా నుండి ప్రభువుకి మనం ఇవ్వగలగాల. ఆ భూమిలో వరి నాటినాం, లేదంటే మరొకటి నాటినాం, ఆ పంటను ఆ రైతు పొందిన రీతిగానే నీ ద్వారా నా ద్వారా ఏ ఉద్దేశంతో ప్రభు నిన్ను నన్ను రక్షించి హెర్మోనులో తీసుకొచ్చినాడో అది నీ నుండి నా నుండి దేవుడు పొందాలా. అప్పుడే ఎట్లాగా మనం సిద్ధపరచ భూమిగా అవుతాము. చదివాము 6వ అధ్యాయం 7వ వచనం, తరచుగా కురియు వర్షము తాగి. కాబట్టి అంటే అర్థం ఏంటి? దున్నబడిన భూమి, సిద్ధపరచబడిన భూమి, తరచుగా కురిసేటువంటి వర్షము త్రాగుతుంది. త్రాగటం అంటే మనిషి కాదు, అయితే పడిన వర్షం పడినట్టు లోపల ఇంకుతుంది. కాబట్టి ఆ నేల మెత్తగా ఈ ఉన్న విత్తనము మరి మొలవటానికి, లేదంటే చక్కగా ఎదగటానికి, ఫలించడానికి ఆ భూమి కారణమవుతుంది. వర్షం ఎక్కడ నుండి పడుతుంది? కింద నుండి వస్తుందా, పైనుండి వస్తుందా? పైనుండి వచ్చే వర్షం ఏం చూపిస్తూ ఉంది? దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు మన కొరకు అనుగ్రహించబడే వాక్యం, పైనుండి ప్రభు మనకి ఇచ్చేటువంటి వాక్యం. ఆ వాక్యము మన మీద కుమ్మరించబడినప్పుడు ఆ వాక్యము మన లోపలికి వెళ్ళినట్లుగా మన హృదయాలు కూడా దేవుని వాక్యం కొరకు సిద్ధపరచబడాలి. తద్వారానే మనము ప్రభుకు ఎందుకొరకైతే ప్రభు మనల్ని వ్యవసాయం చేస్తున్నాడో ఆ పంటను ప్రభుకు ఇవ్వగలుగుతాం. ఇది మూడవ సంగతి. నాలుగవది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ నాలుగవ భాగం ఏంటంటే, ఈ వాగ్దానం ప్రభు నెరవేర్చాలంటే హెర్మోన్ పక్షంగా, దేవుని సంఘం పక్షంగా మనం ఆ నెరవేర్పు చూడాలంటే నాలుగవ భాగం మనము దేవుని ప్రజలకు ఉపచారము చేసేటువంటి వారం. మనము దేవుని ఇంటిలో కూలివారము, మనం దేవుని ఇంటిలో పనివారం అని జ్ఞాపం చేయబడింది. ఎవరికి ఉదాహరణకు వ్యవసాయము భూమిలో కూలివారు పనిచేస్తారు.
ఆ వ్యవసాయం ఎవరు? దేవుని ప్రజలనే మీరే ఆ వ్యవసాయం. ఆ వ్యవసాయ భూమిలో పనిచేసే కూలివారు ఎవరు? దేవుని పరిచర్య పరిచారకులుగా మరి ఎవరైతే ఉంటున్నామో మేము ఆ పనివారం. కానీ మీరు ఆయన వ్యవసాయము, మేము ఆయన పనివారం. పనివారిలో కేటగిరీస్ ఉండవండి. ఒక పొలానికి పనికి పిలిచినప్పుడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా వాడు కూలి పని చేస్తే ఆ కూలే వానికి వస్తుంది. అదే సమయంలో ఒకవేళ కూలి పని చేసేవాడు చదువు రానివాడైనా వాని పనికి అదే కూలి వస్తుంది. దేవుని యొక్క ప్రజలంగా దేవుని ఇంటిలో మనమందరం కూడా పని వారమని ఎరగవలసిన వారికి ఉన్నాం. అందుకని ఒక అక్క పేరు నేను ప్రస్తావిస్తూ వచ్చినాను, సుమిని అక్క. అంటే బహుశా నా దృష్టిలో ఆ అక్క ఎంతో అంటే తక్కువ స్థితి అని చూపించడం కొరకు సహోదరి పేరు నేను ప్రస్తావించలేదు, కానీ ఒక సాధారణమైన విశ్వాసన భావంతో నేను సహోదరి పేరును ప్రస్తావించాను. కాబట్టి ఆ సహోదరి సుమిని అక్క ఉన్నదంటే అర్థం ఏంటి? నేను వాక్యం చెప్తున్నానంటే వాక్యం అంటే అర్థం ఏంటి? ఇది పరిచర్యలో ఒక భాగం. దేవుని యొక్క ప్రజలు మరి వంట సిద్ధపరుస్తుంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలు పరిచర్య చేయడంలో ఒక భాగం. దేవుని ప్రజల యొక్క చెప్పులను చేతితో తీసుకొని వారికి టోకెన్ ఇస్తామంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు పరిచర్య చేయడంలో భాగం. దేవుని ప్రజలు తిన్నటువంటి ఆ యొక్క ఎంగిలి ఇస్తరాకులు ఎత్తడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు పరిచర్య చేయడంలో భాగం. దేవుని ప్రజలు తిన్నటువంటి ఆ ఎంగిలి ప్లేట్లు కడగడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు పరిచర్య చేయడంలో భాగం. ఒకవేళ తెలుసో తెలియకో బాత్రూమ్ సరిగా వాడకపోతే వారు శుభ్రపరిచిన యొక్క బాత్రూమ్ను శుభ్రపరచడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు పరిచర్య చేయటంలో భాగం. కానీ అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు సహోదరి ఉన్నదంటే ఆమె ఏ స్థానంలో ఉన్నది? ఆమె దేవుని కుమార్తె. నేను ఏ స్థానంలో ఉన్నాను? నేను ఆ దేవుని పని వాడను, అంతే. ఒకవేళ ఆ సహోదరి వాక్యం చెప్పడం చేత కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా నేను ఆయన పనివాడని, ఆమె ఆయన కుమార్తె. అందుకని ఒక ఉదాహరణ కూడా నేను జ్ఞాపం చేస్తూ వచ్చాను. మరి పెళ్ళిళ్ళలో ఆ యొక్క సర్వింగ్ చేయడానికి, వంట చేయడానికి వంటవారిని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆ యొక్క పెళ్లి కుమార్తెకి ఎవరు ప్రాముఖ్యం? వంట వండేటువంటి లేదంటే సర్వింగ్ చేసే వ్యక్తులు కాదు. ఎవరు ప్రాముఖ్యం చెప్పండి? ఆ పెళ్లికి పిలువబడేటువంటి స్నేహితులు, బంధువులు ప్రాముఖ్యం. ఆ స్నేహితులు, బంధువులే దేవుని ప్రజలు. కానీ ఒకవేళ ఆ బంధువులకి ఆ వంట చేసే రాకపోవచ్చు, అయినా కూడా వారు దేవుని ఆ పెండ్లి కుమార్తెకి వారు శ్రేష్టమైన వారు. ఒకవేళ ఈ వంటవాడు బాగా వంట చేయవచ్చినంత మాత్రాన మరి వారికంటే వంటవాడు ప్రాముఖ్యం కాదు, వారికి రానంత మాత్రాన ప్రాముఖ్యం కాదు. ఈ దినాలలో దేవుని ప్రజలకు పరిచర్య చేసేటప్పుడు ఏ స్థానంలో ఉన్నా, సేవకులు అని పిలువబడినా, బాధ్యులైన సహోదరులని పిలువబడినా, మరి ఎవరైనా పిలువబడినా మనం పరిచర్య చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఏ గమనంతో మనం పరిచర్య చేయాలా? వారు దేవుని ప్రజలు, నేను దేవుని పనివాడను. కాబట్టి ఆ గమనమే ప్రభు దగ్గర ఒక దినాన మనం బహుమానం పొందడానికి కారణము అయ్యేదిగా ఉంటుంది. అందుకని దేవుని ప్రజలకు పరిచర్య చేసే విషయమై, వారి విషయమై చింత, వారి కొరకే చేయవలసినంత కూడా చేయటి కొరకై మనం ఆలోచన కలిగి ఉండాలి. వారు దుఃఖంలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, ఆయా రకాలైన వేదల్లో ఉన్నారు. ఎరగవలసిన వారు ఉన్నాం, తెలుసుకునవలసిన వారు ఉన్నాం, పరామర్శించవలసిన వారు ఉన్నాం. కానీ చేతనైన వరకు వారి అక్కరలలో పాలు పంపులు పొందవలసిన వారుగా ఉంటున్నాం. దానికే ప్రభు దగ్గర బహుమానం. వారే ప్రభు ఎదుట ధనవంతులు, వారే ప్రభు దృష్టిలో ధనవంతులు. ఇది 4వ భాగంగా చూస్తూ వచ్చినాం. ఇంకా క్లుప్తంగా నేను ఈ 5వ భాగము మరి జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు ప్రధాన యాజకుడైన యేసు ప్రభువుని గురించి చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రధాన యాజకులని భూమి మీద కూడా ఉన్న అహరోను ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ప్రధాన యాజకులు, అహరోను తర్వాత ఎవరో ఒకరు ప్రధాన యాజకులుగా ఉండేవారు. ఇప్పుడు 2 విషయాలు చెప్పినాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు, భూమి మీద ఉన్న వీళ్ళిద్దరు కూడా పోలిక చెప్తూ, దాంతోపాటు భూమి మీద ఉన్నటువంటి అహరోను అనబడే ప్రధాన యాజకుడికి, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంటున్నాడు. ఇద్దరు ఒకటే కాదు, ఈయన ప్రధాన యాజకుడే, ఆయన ప్రధాన యాజకుడే అయినంత మాత్రాన ఇద్దరు ఒకటే కాదు, ఇద్దరు కొన్ని వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రధాన యాజకులు, ఈ బలులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే ప్రధాన యాజకుడు మరొక ఎత్తు. నేను క్లుప్తంగా కొన్ని సంగతులను మీకు జ్ఞాపం చేస్తాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మంది ఎందుకు ఇదంతా రివిజన్ చేస్తున్నామంటే ఒక్కోసారి అర్థం కాదు కాబట్టి దేవుని వాక్యం ఎంతో జాగ్రత్తగా వినాలా, అర్థం చేసుకోవాలా, హృదయంలో భద్రం చేసుకోవాలా, తిరిగి నెమరు వేసుకోవాలా. అది ఎంతో. అందుకని ఈ దినాలలో ఇక మరి వర్తమానాలు కావాలంటే మీకు ఇదే ఆడియో మరి మీకు పెట్టబడుతుంది. అవసరం అనుకుంటే, అర్థం కాలేదనుకుంటే చక్కగా మీరు వినొచ్చు కూడా.
ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే తప్పకుండా మమ్మల్ని కూడా కలవచ్చు. సరే, ఏమైనప్పటికీ కూడా నేను వాక్యంలో క్లుప్తంగా నేను చూపించిన ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి వ్యత్యాసము, భూమి మీద ప్రధాన యాజకుడు ఆయన అంటే ఇప్పుడు మీకు బాగా అందరికి అర్థమవడం చెప్తాను. ఆ దినాలలో ఇశ్రాయేల్ ప్రజలు వారి మధ్యలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేల్ ప్రజలు ఉండాలి. ఆ తర్వాత ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉన్నాయి. వెలపట ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క వెలపట ఆవరణము, పరిశుద్ధ స్థలంలో యాజకులు వస్తూ ఉంటారు. అది అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించే క్రమంలో తను ఒక బలి అర్పించి ఆ రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి తను ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశించే క్రమంలో చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ వారి దోషముల కొరకై దాన్ని బలర్పిస్తూ దానితో పాటు తన కోసం కూడా బలర్పించుకుంటాడు. ఎందుకంటే తను కూడా మనుషుడే కాబట్టి, తను కూడా బలహీనుడే కాబట్టి తన కొరకు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు బలర్పించి ఆ రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అది భూమి మీద ఉన్న ప్రధాన యాజకుని పని. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కొరకు అర్పించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, పాపము లేనివాడు కాబట్టి. ఇది మొదటి వ్యత్యాసం. దీని వాక్యంలో 5వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, దయచేసి 3వ వచనం చదవండి. ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపము నిమిత్తము అర్పణము చేయవలసిన వాడు. కాబట్టి దేని వాక్యములో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ప్రధాన యాజకుడే. మరి ఏంటి వ్యత్యాసం? ఈ ప్రధాన యాజకుడేమో అహరోన్ అయితేనేమో, అంటే పేరు చెప్తాను మీకు కన్ఫ్యూజ్, అది ప్రధాన యాజకుడు అని కొంత స్పీడ్గా చెప్తా కాబట్టి కన్ఫ్యూజ్ కావని చెప్తాను. ఈ అహరోను అనే ప్రధాన యాజకుడు అయితే మాత్రం తన కోసం కూడా బలి అర్పించుకోవాలి. అయితే యేసు ప్రభు అయితే తన కొరకు అవసరం లేదు, కానీ మనందరి పక్షంగా మాత్రమే ఆయన శిలువలో తాను బలిగా అర్పించుకున్నాడు. 2వ వ్యత్యాసం దీని వాక్యంలో, ఈ ప్రధాన యాజకుడు అహరోను ఎప్పుడైతే చనిపోతాడో తర్వాత ఈ అహరోను స్థానంలోనికి మరొక ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత మరొక ప్రధాన యాజకుడు. అట్లాగా ప్రధాన యాజకుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అయితే మొత్తంగా చూసుకుంటే చాలామంది ప్రధాన యాజకులు అవుతారు. ఎందుకంటే ఈయన చనిపోయినాడు కాబట్టి ఇంకొక ఆయన ఉండాలి. అయితే యేసుప్రభు అట్లా అవసరం లేదు. ఆయన మరణము లేనివాడు, మరణించినా తిరిగి లేచినవాడు. కాబట్టే ఆయన ఏకైక ప్రధాన యాజకుడుగా వచ్చినాడు. దీని వాక్యంలో ఇది 2వ పోలిక, 7వ అధ్యాయం 23వ వచనం, హెబ్రీ 7:23. ఈ భాగాలు ఎందుకు మనం జాగ్రత్తగా వినాలంటే, మన ప్రభు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో మనకు కొంత తేటగా అర్థం అవడానికి ఈ విషయాలు మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. చదవండి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కాదంటే ఎప్పుడు బతుకుంటానికి సాధ్యం కాదు కాబట్టి వారు అనేకులైనారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడే సరిపోయినటువంటి వాడు. 3వ వ్యత్యాసము దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారి యొక్క జీవితం విషయంలో చెప్తూ, ఆ ప్రధాన విషయమే చెప్తూ క్రొత్త నిబంధన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? క్రొత్త నిబంధన. యేసు ప్రభు ద్వారా మానవులతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన. అందుకని క్రొత్త నిబంధన కొరకైన రక్తం అది. ఇప్పుడు ఒక విషయాన్ని క్రొత్త నిబంధన అంటున్నారంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు నిబంధన ఏమైపోయినట్టు చెప్పండి? ఏమైనట్టు? సింపుల్గా చెప్పచ్చు, అది పాతది అయిపోయినట్లు. కొత్త బట్టలు కొనుక్కున్నానంటే అర్థం ఏంటి? ఇంతకుముందు కొనుక్కునే అవి కూడా క్రొత్తవే, కానీ అది ఎప్పుడైతే మళ్ళీ నేను కొత్తవి కొనుక్కున్నప్పుడు ఆ క్రొత్తవి ఏమైపోయినాయి? పాతవి అయిపోయినాయి. అందుకని దీని వాక్యంలో ఈ యొక్క ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వ్యత్యాసం ఏంటంటే, ఈయన క్రొత్త నిబంధన, మీ పాతవన్నీ కూడా అవి పాతవి అయిపోయినటువంటి సంగతులు. దీని వాక్యంలో చూడండి, 8వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ 8:8. అయితే ఆయన అపేక్షించి, కానీ నేను చదువుతాను గమనించండి, చెప్తున్నాడు ప్రభు ఇట్లా, నేను ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా వంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదును. అంటే అర్థమైందంట. 13వ వచనం అందరం కలిసి చూద్దామండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా. అంటే కదా అవసరం లేదు.
పాత నిబంధన అప్పుడులాగా బలులు, అప్పుడులాగా ప్రత్యక్ష గుడారం వేసేది, అప్పుడులాగా దీపవృక్షం, ఇవన్నీ కూడా అవసరం లేదు. కారణం ఏంటంటే క్రొత్త నిబంధన బట్టి పాత నిబంధన లేకుండా పోయింది. నాలుగవ వ్యత్యాసం ఏంటంటే ఈ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్న సంగతులన్నీ కూడా ఎందుకోసం ఇవ్వబడ్డాయి? అవి ఒక ఛాయగా, అంటే నీడగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనిషి కనబడలేదు, ఆ నీడను బట్టి అది మనిషి, కుక్క అని అర్థమైపోద్ది. అర్థం కాదా? అర్థమవుతుంది. అయితే ఆ మనిషి ఎవరైనా తెలియపోయినా ఆ నీడను బట్టి చూసే కొలది, ఆ నీడ నడకను బట్టి కొంతవరకు అలాంటి మా నాన్న నడక అయిండొచ్చు అని కొంతవరకు నీడను బట్టి కూడా తెలుసుకోవచ్చు మనిషిని. అంటే మనిషి, జంతువు అని తెలుసుకోవచ్చు. రెండవది, ఆ నీడ యొక్క నడకను బట్టి కొంతవరకు ఆయన ఎవరు అనేటువంటి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు నీడను చూస్తున్నాము, నీడను బట్టి ఆయన ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆయనే కనబడిన తర్వాత నీడ అవసరమా? ఇంకా నీడను చూడాల్సిన అవసరం ఉందే? ఇంకా నీడ వల్ల తెలుసుకోలేదంతా కూడా ఆయన చూడంగానే అర్థమైపోయింది. నీడను చూసినప్పుడు బహుశా నడకను చూసి మా అమ్మ అనుకున్నాను, ఇప్పుడు చూడంగానే ఆయన మా నాన్నని అర్థమైపోయింది. అయితే అప్పుడు మనిషిని మాత్రం తెలిసింది, కానీ అమ్మా నాన్న అర్థం చేసుకోలేకపోయాను. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన ద్వారా కొంతవరకే యేసుప్రభుని మనం అర్థం చేసుకోగలిగాం, కానీ క్రొత్త నిబంధన కాలంలో సంపూర్ణంగా ఆయనే బయలుపరుచుకున్నాడు కాబట్టి, సంపూర్ణంగా బయలుపరచబడినాడు కాబట్టి పాత నిబంధన సంబంధమైన ఆచారాలు అవసరం లేకుండా పోయింది. ఇది నాలుగవ వ్యత్యాసం. నాలుగో అధ్యాయము 10వ అధ్యాయం మొదటి వచనం. రాబోచున్న మేలుల యొక్క, ఆ మేలులేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం పొందుతున్న మేలులకు గుర్తుగా, ఛాయ అంటే గుర్తు, నీడ అన్నమాట. నీడగా కొంతవరకు ఎరగటం మాత్రమే పాత నిబంధన ఇవ్వబడి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాత నిబంధన కాలానికి ఉన్న వ్యత్యాసం. ఇది 6వ వ్యత్యాసము. మరి ఆ దినాలలో ఏదైనా ఒక వస్తువు దేవుని యొక్క మందిరం కొరకు ప్రతిష్ఠించాలంటే ఏం చేయబడాలా? రక్తము ద్వారా ప్రతిష్ఠిస్తారు. రక్తము ప్రోక్షించడం వల్ల అది ఏదైనా మందిరం సంబంధించిన వస్తువులను మందిరం కొరకు ప్రతిష్ఠించడానికి రక్తము ప్రోక్షించి ప్రతిష్ఠించేవాళ్ళు. ఇంకా అది ఎప్పటికీ మందిరంకి దేవునికి సంబంధించి అన్నట్టుగా ప్రతిష్ఠించేవాళ్ళు. అది వస్తువు, అది ఒక బలిపీఠం కావచ్చు, అది దీపవృక్షం కావచ్చు, లేదంటే గంగాళం కావచ్చు, ప్రత్యక్ష గుడాలను ఏవైనా కూడా వస్తువులు. ఆ వస్తువు కొరకే ప్రతిష్ఠించబట్టు కొరకే రక్తం అవసరమైనప్పుడు, అయితే అంతకంటే శ్రేష్టమైన పరలోక సంబంధమైన వస్తువులు, అవి భూ సంబంధమైనటువంటి సాధారణమైన వస్తువులు, వాటికి రక్తం అవసరమైనప్పుడు, అయితే పరలోక సంబంధమైన వస్తువులు ప్రతిష్ఠించడానికి సాధారణమైన రక్తం పనికిరాదు, అంతకంటే ప్రాముఖ్యమైన రక్తం అవసరం. కారణం ఏంటి? ఇది పరలోక సంబంధమైనటువంటి వస్తువులమైన మనల్ని ప్రతిష్ఠించిన కొరకైన రక్తం. ఇది భూ సంబంధమైన వాటి కొరకే రక్తం అవసరమైంది. అయితే అదే రక్తము పరలోక సంబంధమైన వాటికి సరిపోదు, కానీ మనల్ని ప్రతిష్ఠించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరమైనది. ఇది ఎన్నో వ్యత్యాసం? 6వ వ్యత్యాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఈ వస్తువు అంటే ఏవి? బలిపీఠము కానీ, గంగాళము కానీ, దీపవృక్షము కానీ, మరి ఆ యొక్క రొట్టెలు పెట్టేటువంటి బల్ల కానీ, ఇవన్నీ కూడా ఈ వస్తువులే భూ సంబంధమైన వస్తువులు. అయితే ఆ పోలిక పరలోక సంబంధమైన పోలిక. కానీ పోలికగా ఉన్నటువంటి పరలోక సంబంధమైన పోలిక ఉన్నందుకే వాడికి ఏమవసరం అని చెప్పండి, చదవండి. శుద్ధి చేయబడవలసి ఉండనే కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన, కాబట్టి ఈ బలి సరిపోదు. పరలోక సంబంధం వాటిని ప్రతిష్ఠించబడటానికి, ఇంకా పరలోకానికి గుర్తుగా ఉన్న వాటికి ఈ బలి అవసరమైనప్పుడు, అంతకంటే శ్రేష్టమైన వాటిని ప్రతిష్ఠించడానికి దానికంటే విలువైన బలి అవసరం. ఆ బలే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన ముగించినాడు. ఇది 6వ సూచన. 7వ సూచన, కానీ అహరోను క్రమము చొప్పున యాజకుడు, ప్రధాన యాజకుడు. అహరోను క్రమము చొప్పునే ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేయబడ్డారు. అయితే యేసుప్రభువు ఎలా ప్రధాన యాజకుడు అయినాడు? ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అయినాడు. తల్లి తండ్రి వంశము లేనివాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కన్య గర్భంలో జన్మించినా కూడా ఆయన తల్లి తండ్రి లేనివాడు. కాబట్టి అంటే మరి ఏమంటారంటే మనుషుల యొక్క కలయిక ద్వారా జన్మించని వాడు, పరలోక సంబంధమైన వాడు. కాబట్టి ఈ క్రమముకు ఆ క్రమానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అదే దీని వాక్యంలో అదే మాట మనము 7వ అధ్యాయము 11వ వచనం. 7వ అధ్యాయము, లేవీయులు యాజకులై ఉండగా
ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున. కాబట్టి ఒకవేళ కనుక అహరోను యాజకత్వమే సరిపోయే పరైతే యేసు ప్రభువు కూడా అహరోను క్రమంలో యాజకుడు అని చెప్పబడేవాడు. ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందంటే ఆయనేమో పాత నిబంధనల కాలంలో ఉన్న ప్రధాన యాజకులేమో అహరోను క్రమం చొప్పున ప్రధాన యాజకులు. అయితే ఆ యాజకులు నిత్యత్వం కొరకు మనం సరిపోయిన వారు కాదు కాబట్టే ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చినాడు. ఇది మరి 7వ వ్యత్యాసం. 8వ వ్యత్యాసం ఏంటంటే ఈ అహరోను సంతానమంతా కూడా ఎవరు చెప్పండి? లేవీయులు. ఎవరు వాళ్ళు? లేవీయులు. కాబట్టి దేవుని మందిరంలో పరిచయం చేసే వాళ్ళు ఎవరు చేయాలా? లేవీయులు మాత్రమే చేయాలా. యాజకత్వం చేసేది అహరోను వంశస్థుల సంతానం మాత్రమే చేయాలా. ఇది వాళ్ళు లేవీయులు. మరి యేసు ప్రభు ఏ గోత్రంలో జన్మించాడు? యూదా గోత్రం జన్మించినాడు. ఆ గోత్రం వేరు, ఈ గోత్రం వేరు, ఏం పోలిక లేదు. అది ఇది ఒకటి అనుకోవడానికి లేదు. కాబట్టి ఆయన దాంతో పోల్చదగిన వాడు కాదు. ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు. వాళ్ళేమో లేవి గోత్రం, అహరోను క్రమం చొప్పున. అయితే ఈయన వేరే ఒక గోత్రానికి చెందినవాడుగా యూదా గోత్రంలో నుండి వచ్చి మన కొరకు ప్రధాన యాజకుడుగా చేయబడ్డాడు. ఇది 8వ వ్యత్యాసం. 7వ అధ్యాయము 13వ వచనం. ఎవని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడెవడను యూదా గోత్రంలో ఎవరు పరిచయం చేయలేదు ఇంతకుముందు. కానీ ఆయన సంపూర్ణంగా వేరైన వాడు, ప్రత్యేకమైన వాడు, ఉన్నతమైన వాడు అంటానికి 8వ సూచనగా చెప్పబడతా ఉంది. 9వదిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యాజకుల విషయం చెప్పబడనది యేసు ప్రభు విషయంలోనే చెప్పబడింది. ఏంటి ఆ మాట తెలిసిన? నిరంతరము యాజకుడుగా ఉంటావు అని. ఎందుకు చెప్పబడాలి? అహరోను విషయంలో అహరోను నిరంతరం యాజకుడు ఉండడు. చనిపోయిన తర్వాత మరొకరు రావాలా. మరణం వరకే అతను, మరణం తర్వాత యాజకత్వం చేయలేడు. అయితే యేసు ప్రభు విషయంలోనే చెప్పబడింది నిరంతరము యాజకుడు అని. దేవుడు కూడా అంట యేసు ప్రభు విషయం ఏం చెప్పినాడు? ప్రమాణపూర్వకంగా చెప్పినాడు, నువ్వు నిరంతరము యాజకుడుగా ఉంటావు. కాబట్టి భూ సంబంధమైన యాజకులు ఎవరు చెప్పండి? కాబట్టి వారు మరణముతో వారి యొక్క యాజకత్వం అయిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతరము యాజకుడని ప్రమాణపూర్వకంగా చెప్పబడినటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. 7వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడై ఉన్న. తర్వాత 22వ వచనం చూడండి. నీవు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడు, ఆయన ఈయనతో చెప్పిన వాని వలన. కాబట్టి ఇది 9వ వ్యత్యాసం. కానీ భూ సంబంధమైన ప్రధాన యాజకులకు ప్రధాన యాజకుడైన ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్న 9వ వ్యత్యాసం. చివరి వ్యత్యాసాన్ని చూపిస్తాను. భూ సంబంధమైన ప్రధాన యాజకులు ఎవరంటే వాళ్ళు కూడా మనుషులే. అందుకని ప్రభు వాళ్ళ దగ్గరగా ఎంత పెద్ద దైవజనుడైన స్పీకర్ కావచ్చు, ఎంత మంచి పెద్ద సేవకుడు కావచ్చు, ఎంత మంచి సేవకుడు కావచ్చు, దేవుని వాళ్ళ దగ్గర వచ్చేసరికి మనం అందరూ ఎవరు చెప్పండి? మనుషులమే అందరూ. కాబట్టి నాలో ఉన్న బాధ్యతలు నీలో లేకపోవచ్చు, నీలో ఉండే నాలో లేకపోవచ్చు. కొన్ని నాలో ఎక్కువ ఉండొచ్చు, లేదా నీలో తక్కువ ఉండొచ్చు, అంతే వ్యత్యాసం. కాబట్టి లోకంలో ఉన్న ప్రధాన యాజకులు ఎవరంటే వారు కేవలం మనుషులు, బలహీనులైనటువంటి వారు. అదేనా వాక్యం రండి. ఇది 10వ వ్యత్యాసం. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం దయచేసి 6వ వచనం. క్షమించండి, 26వ వచనం. క్షమించండి దయచేసి 1 మాట జ్ఞాపం చేస్తాను. యాజకులు కూడా వారు మనుషులే. క్షమించండి.
అక్కడ చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. అక్క 20 చదవండి అక్క. ధర్మశాస్త్రము బలహీనమైన మనుషులను, కాబట్టి బలహీనమైన మనుషులను యాజకులుగా ధర్మశాస్త్రం నియమించింది. అయితే మన ప్రభు ఎలాంటి వాడు? 7వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిసి చదువుతాం ఈ భాగం, అందరం కలిసి. మనకి ఇక్కడే ఉంది కదా, 27వ వచనం ఉంది. 7వ అధ్యాయం 27వ వచనంలో ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకుల నియమం. అది మన ప్రభు ఎలాంటి వాడు? 26వ వచనం అందరం కలిసి చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కానీ ప్రభు స్తోత్రాలు, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడు. కానీ భూ సంబంధమైనవి ఎందుకు ప్రత్యేకంగా ఈ హెబ్రీలకి పత్రిక రాస్తాడంటే ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఇది ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా పాత పద్ధతులకు అలవాటు పడిపోయి ఆ బలులు అర్పించి మళ్ళా వాటి వైపు పోతూ ఉంటే, కానీ దాన్ని చూపించటానికే హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తా వచ్చినాడు. కానీ మాకు అలవాటు అయిపోయింది, మేము మానుకోలేకపోతున్నాం, తప్పేముంది అంటం ప్రారంభించినారు. ఏమి పసక పండుగ ఆర్చేసే తప్పేముంది, అదేం పెద్ద నేరమా, విగ్రహారాధన అంటం ప్రారంభించినారు. అందుకనే కాబట్టి ఎంత వ్యత్యాసం ఉంది పాత నిబంధన ఆచారాలకు, క్రొత్త నిబంధన దానికి, ఆ నిబంధనకు ఈ నిబంధనకు, ఆ ప్రధాన యాజకులకు ఈ ప్రధాన ఎంత వ్యత్యాసం ఉంది చూపించడానికే హెబ్రీ పత్రిక రాస్తా వచ్చినాడు. కాబట్టి మన నూతన నిబంధన కాలములో కానీ మనం ప్రభుని సేవిస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో చివరిగా మనకు ఒక చిన్న తలంపును మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఇది 5వ అంశంగా, ఇదంతా ఉపగాథం కిందే ఒక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. కానీ ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో ప్రభుని సేవించడానికి దేవుడు యాజకులను, ప్రధాన యాజకులను ప్రత్యక్ష గుడాన్ని ఏర్పాటు చేసినాడు. అయితే ఈ దినంలో ఈ ప్రభు రాకడ నుండి ఈ దినాలలో మన కొరకు ఏమి ఏర్పాటు చేసినాడు? కాబట్టి మనం ఎట్లా ప్రభుని సేవించాలా? అందుకు దేని వాక్యం రండి, 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. మొదట నిబంధనకైతే సేవా నియమంలో ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టె ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. కాబట్టి ఆ దినాలలో పరిశుద్ధ స్థలమని ఆ ప్రత్యక్ష గుడారిని పేరు. యాజకులు మాత్రమే దాంట్లో ప్రవేశించేటువంటి వారు, ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. అది ఈ దినాలలో అదే ఈ దినాలలో ఉన్నటువంటి ఈ దేవుని మందిరానికి గుర్తుగానే దేవుడు ఆ దినాలలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఉంచినాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి మందసం ఉన్నది. ఆ మందసము ఏంటయ్యా అంటే, ఆ మందసము ఒక మనుషుడు దేవునిని కలుసుకునేటువంటి స్థలం. ఆ మందసము దేవుడు మానవునితో మాట్లాడేటువంటి స్థలం. దేవుని మానవుని కలపడ కొరకే దేవుడు ఏర్పాటు చేసిన స్థలమే మందసము అనేటువంటిది. నేను వాక్యంలో ఈ దినాలలో ఇక్కడ దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మనతో మాట్లాడటానికి, మనం ఆయనతో కలుసుకోవడానికి మన కొరకు భూమి మీద ఏర్పాటు చేసిన స్థలమే దేవుని ప్రజలు కూడి వచ్చేటువంటి దేవుని యొక్క మందిరం. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట నేను చూపిస్తాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయం మందసం ఏర్పాటు చేయమని చెప్పిన తర్వాత ప్రభు అక్కడ ఏం చెప్పినాడు? 22వ వచనం, అక్కడ నేను నిన్ను కలుసుకొని. కాబట్టి ఏమంటున్నాడు? నిన్ను కలుసుకునే మందసం అంటే ఏంటంటే దేవుడు నిన్ను కలుసుకునేటువంటి స్థలం. ఇంకా చదవండి తర్వాత, నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియచేయుదును. కాబట్టి దేవునికి మందసం ఏం చూపిస్తుందంటే దేవుడు మానవుని కలుసుకునే స్థలం. దేవుని మందసం ఏం చూపిస్తుందంటే దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాలో అవన్నీ కూడా, సమస్తాన్ని కూడా తెలియజేసేటువంటి స్థలం. ఇక్కడ ఆ మందసముకు దేవుని మందిరానికి ఏంటయ్యా పోలిక, ఏమిటి సంబంధం? అదే బాగానే మనము హెబ్రీ 9లో మనం చూస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆ యొక్క మందసములో ఏమున్నాయంట? చదవండి, 4వ వచనం, 9వ అధ్యాయము 4వ వచనం. అంటే ఆ ప్రత్యక్ష కూడా ఆ యొక్క మందసములో ఏమున్నాయంట? సువర్ణ దుపార్తి,
ఉండెను. ఆ మందసములో ఏమున్నాయంట చెప్పండి, చదవండి. ఆ మందసములో ఒకటి మన్నా గల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతిక 2, మూడవది నిబంధన పలకలు, 4వది 5వ వచనం కరుణాపీఠం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మందసములు ఏమున్నాయి? ఒకటి మన్నాగల బంగారు పాత్ర ఉంది, 2వదిగా చిగిరించిన అహరోను కర్ర ఉంది, 3వది నిబంధన పలకలు ఉంటున్నాయి, 4వది కరుణాపీఠం ఉంటుంది. తర్వాత దేని వాక్యంలో మొట్టమొదటిగా మనకి మన్నా గల బంగారు పాత్ర. అంటే మన్నా ఏంటి? ఆ మన్నా దేని వాక్యంలో ఇప్పుడు మనం చూడము, కానీ యేసుప్రభువు చెప్పినారు, మీ పితరులు అరణ్యములో మన్నా తిని చనిపోయినారు, కానీ అయితే ఈ పైనుండి పంపండి ఆహారం తినివాడు ఏం కాడు, ఎన్నడూ కూడా చనిపోడు. మన కొరకై అనుగ్రహింపబడిన పరలోకం మన్నా ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి మన కొరకే వచ్చినాడు. పరలోకము దూతలు తినే ఆహారం అది. అయితే పరలోకానికి చెందినవాడు ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చినాడు, మనల్ని తృప్తిపరచడానికి. ఎలాగ ఆయన మన కొరకు మన్నాగా అయినాడు ఆయన. అందుకు ప్రభు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలేవాడు. కాబట్టి ఆయన నీకు నాకు ఆహారముగా అవుట కొరకై శిలువలో నీ కొరకు నా కొరకు ఏమైపోయినాడు? ఆయన బలి అయిపోయినాడు. అందుకనే ప్రభు బల్ల ఏం చూపిస్తుందంటే భోజన సహవాసం. ఇది ఏం చెప్పండి? భోజన సహవాసం. అర్థమవుతుందా? దీనికంటే తక్కువది మనం అంతా అయిపోయిన తినే భోజన సహవాసం, దానికంటే మించినటువంటి భోజన సహవాసం. అంటే దీనికంటే తక్కువ అని కాదు, కానీ ఇదే తిన్నప్పుడు అది పెద్ద విషయం కాదన్నమాట. కానీ శ్రేష్టమైనటువంటి దేవుని భోజన సహవాసానికి వచ్చినాం. ఆడ మన కొరకు ఏమి ఇవ్వబడింది? పరలోకుని మన కొరకు పంపించబడిన మన్నా, మన కొరకే శిలువలో వేలాడి నలుగొట్టబడిన యేసు ప్రభువు యొక్క శరీరము రక్తం మన కొరకు ఉంచబడతా ఉంది. మొట్టమొదటి భాగము ఈ మన్నా గల పాత్ర ఏం చూపిస్తూ ఉందంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లను చూపిస్తూ ఉంది. రెండవది ఏం చూసినాం? చిగిరించిన అహరోను కర్ర. చిగిరించిన అహరోను కర్ర ఇంతకుముందు జ్ఞాపం చేసుకున్నాం. అహరోను దేవుడు నాయకత్వ విషయంలో సనుగొచ్చింది. మిగతా లేవీలే సనగడం ప్రారంభించినారు. ఏమి అహరోను కుటుంబమే యాజకత్వం చేయాలా? మేము కట్టెలు కొట్టుకొచ్చేది, నీళ్లు తీసుకొచ్చేది, ఈ పనులన్నీ మేము చేయాలా? గొడ్డు చాకరీ మేము చేయాలా? మేము ఎవరికి కనబడేది లేదు. ఈయనేమో పొద్దుగూకులు అందరికి కనబడుతుంటాడు అని సందర్భంలో ప్రభు అహరోను విషయంలో తనకున్న యాజకత్వ విషయంలో ఆయన దేవుని యొక్క ఏర్పాటును చూపించడానికి ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్రను తీసుకొని వచ్చి మీరేం చేయాలా? ఆ యొక్క మందసం ఎదుట పెట్టమని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? మిగతా వారు ఎండిపోయారని అర్థం కాదు. దేవుని యొక్క ఏర్పాటు యొక్క బయలుపాడు కొరకైనటువంటి ఒక నియమం అది. ఇక్కడ అహరోను కర్ర, లేవి గోత్రం నుంచి అహరోను కర్ర తీసుకుని రాబడింది. అహరోను కర్ర కూడా అక్కడ ఉంచబడింది. చివరికి ఏమైంది? తెల్లారిసరికి ఏమైంది? మిగతా కర్రలు అట్టనే ఉన్నాయి, ఎండిపోయినగానే ఉంటున్నాయి. ఈ కర్ర మాత్రమే దీనిలో జీవం వచ్చింది, అది చిగిరించింది, ఫలించింది. అంటే ఇక్కడ ఈ భాగం మళ్ళీ వేరుగా అర్థం చేసుకోవద్దండి. అంటే సేవకులం మేము చిగురించి అని కాదు ఇక్కడ అర్థము. మనం అందరం యాజకులమే. నేను ఇందాక ముందు చెప్పాను, మనం అందరం పరిచారకులమే, అందరం పనివారమే, అందరం కూలోలమే. ఆయా అవసరాన్ని బట్టి దేవుడు ఇప్పుడు మీ పొలంలో పనులు పిలుచుకుంటారు. ఒక్కొక్కరికి ఏమో నువ్వు అక్కడ పని చేయని చెప్తారు, ఒక్కొక్కరు ఇక్కడ పని చేయని చెప్తారు. అక్కడ పని చేయమని ఎందుకు చెప్పినావు? అవసరం బట్టి పంపించినావు అంతే. రేపొద్దున ఆయనకి పిలిచి నువ్వు ఇక్కడ పని చేయనొచ్చు, కూలోలమే అంతే. సరే, ఈ భాగం మనకి వచ్చేసరికి అహరోను చేతికర్ర. ఇప్పుడు అహరోను విషయం కదా దేవుడు బయలుపరచాలనుకునింది. మరి మిగతా వాళ్ళకి వేరుగా పెట్టండి అని చెప్పాలి కదా. దేని వాక్యంలో మనం చదువుతూ వచ్చినాం, ఇంత ముందు కూడా సందర్భంలో జ్ఞాపం చేసుకున్నాం. సంఖ్యాకాండము అహరోను కర్ర దేవుని తన విషయమే దేవునికి ఏర్పాటు బయలుపరచవలసి వచ్చినప్పటికీ కూడా, తనను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా, ఆ ఏర్పాటు అనేది ముందుగా బయలుపడినప్పటికీ కూడా ఈ అహరోను చేతి కర్ర నేను దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళ కర్రలు నన్ను పెడతారు, దేవుడే రేపు బయలుపరుస్తాడు, దేవుడే రేపు తీర్పు తీరుస్తాడు, పక్కన పెట్టండి అని అనాలా. కానీ అట్లా చేయబడలేదు. దేవుని వాక్యం రండి, సంఖ్యాకాండం దయచేసి 17వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అందరం నా వెంకలు పలకండి. అహరోను కర్రయు ఆ కర్రల మధ్య ఉండెను. అయితే కావచ్చు దేవుడు ఏర్పాటు చేసుకుని చేసి ఉండొచ్చు కాక.
ఆ పర్టికులర్గా ఆ యాజకీయ విషయంలో మిగతా ఏర్పాటు చేసుకోకుండా ఉండుండొచ్చు కాక. ఒకవేళ ఏదో పులిపీడి మీద అంతో ఇంతో పరిచయం చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటే చేసి ఉండొచ్చు కాక. అంతో ఇంతో వాక్యం చెప్పడం నాకు చేత అయితే చేత ఉండొచ్చు కాక. ఒకవేళ మిగతా వారికి, సామాన్యమైన వారికి ఒకవేళ చెప్పగలిగినా చెప్పే విధానం తెలియపోవచ్చు కాక. అహరోను కర్రయు ఆ కర్రల మధ్య ఇది మనకేం చూపిస్తుంది? సహవాసాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి నువ్వెవరైనా నేనెవరైనా మనం ఎంతటి వారమైనా మనం చిగురించాలంటే, ఫలించాలంటే ఎట్లుండాలా? ఎక్కడుండాలి చెప్పండి? దేవుని ప్రజల మధ్య ఉండాలి సహవాసం. ఈ సహవాసం ఎంత ప్రాముఖ్యమైందంటే, బాగా గనగన పొయ్యి మండుతూ ఉంది. మరి ఆరిపోయిన కర్ర, మరి లేదంటే ఒక పచ్చిగా ఉన్న కర్ర, మండటానికి వీలు కాని కర్ర పక్కనుంది. ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఆ మండుచున్నటువంటి పొయ్యిలో పెట్టినాం. ఆ కర్ర కూడా ఏం చేయడం ప్రారంభమవుతుంది చెప్పండి? అది కూడా నిదానంగా అంటుకొని గనగన మండడం ప్రారంభమవుతుంది. బాగా గనగన మండే కర్ర, పెద్ద కర్ర, ఎండిపోయిన కర్ర గనగనగన మండుతూ ఉంది. అబ్బా, అన్ని కట్టెలు కట్టి బాగా మండుతూ ఉంది. ఎందుకంటే పెద్ద కర్ర కాబట్టి, ఎండిపోయిన కర్ర కాబట్టి మండుతూ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తుంటే ఆ కర్రను తీసి ప్రక్కన పెడుతున్నాను. ఆ కర్ర ఏమైపోతుంది చెప్పండి? క్రమేణా ఆరిపోతుంది. అదే సహవాసం అంటే. సహవాసములో కలిసి దేవుని ప్రజలతో కలిసి నువ్వు ప్రభువును సేవిస్తే కానీ నేను వెలిగేవారుగా ఉంటాం. కానీ ఎంతటి వారమైతే కావచ్చు కాక, ఎంత పెద్ద దైవజనులమై ఆత్మలైతే వారు కావచ్చు కాక, సహవాసానికి వెళ్ళపట్ట మనం మారిపోతాం. మొట్టమొదటి భాగం ఏం చూపిస్తూ ఉంది? మరి ప్రభు యొక్క బలం చూపించింది. రెండవ భాగం ఏం చూపిస్తూ ఉంది? సహవాసాన్ని చూపించింది. మూడవది చదవండి, హెబ్రీ 9:4. మూడవది ఏముంది అక్కడ చెప్పండి? నిబంధన. దేవుడు తన చేతులతో రాసినటువంటి దేని వాక్యం యొక్క పలకలు. దేనికి చూపిస్తూ ఉంది? అపోస్తలుల బోధకు గుర్తుగా ఉంది, దేని వాక్యానికి గుర్తుగా ఉంది. 4 చదవండి, కరుణాపీఠం. దేని గుర్తుగా ఉంది చెప్పండి? కరుణాపీఠం పాట కూడా ఉంది కదా, ఏం పాట? కనికరించబడ్డాక మనం కరుణాపీఠం దగ్గరికి వెళ్తామని ప్రార్థనా పాటలో ఉంటుంది ఆ పాట కదా. కాబట్టి 4వది కరుణాపీఠం ఏం చూపిస్తూ ఉంది? ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మన్నా ప్రభు యొక్క బలం చూపిస్తూ ఉంది. రెండవది అహరోను చేతి కర్ర సహవాసం చూపిస్తూ ఉంది. మూడవది ఆ యొక్క పలకలు అనేటువంటివి దేని వాక్యానికి బోధకు గుర్తుగా ఉంటున్నాయి. 4వదిగా కరుణాపీఠము ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఈ 4 సంగతులు ఎక్కడున్నాయి? 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2:42. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అందరము కలిసి చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:42. అందరం కలిసి, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఇది సంవత్సరంలో నువ్వు యొక్క సంఘ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఎక్కడ ఉండాలని చెప్పి ఎడతెగకుండా ఎక్కడ ఉండాలా? అపోస్తల బోధలో, సహవాసములో, రెట్టు విరుచుట, ప్రార్థన. ఈ 4 సంగతులే మందసం. ఈ 4లో నిలిచి ఉంటేనే, ఎడతెక్కకుండా ఉంటేనే ప్రభు నిన్ను కలుసుకోగలుగుతాడు, ఆయన నీకు బోధించగలుగుతాడు, నువ్వు దేవుని కలుసుకోగలుగుతావు, దేవుని ద్వారా బోధించబడి ఆయన మార్గాలు నడుచుకోగలుగుతాం. కానీ ఎడతెక్కకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. చాలాసార్లు అనుకుంటాము, ఎంతమంది ప్రభువులో పాల్పొందుతారు, ప్రార్థన కొరకు ఒక్క అడ్రస్ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నీ అర్థం అంటే ఏదో కొంతమందికి అలవాటైన వాళ్ళకి అనుకుంటున్నావా ప్రార్థన కొడుకే? బైబిల్ స్టడీకి కొంతమంది వస్తారు, ఒకసారి రారు. ఎందుకు రారో తెలియదు. తీవ్రమైన అనారోగ్యం ఉండి మనసులో కదలేకపోతేనో, వేరే ఊళ్ళో ఉంటే వేరే సంగతి. ఆ 2 కారణాలు కాకుండా కూడా ఎగ్గొట్టే ఉంటారు, డుమ్మ కొడుతుంటారు. ఎందుకు మానేస్తారో తెలియదు, నువ్వు ఎందుకు అలవాటు చేస్తున్నావో తెలియదు. కొంతమందికి చాలాసార్లు ఏముంటుందంటే, అన్న మాకు మా ఇంటి దగ్గర ఉంటే అసలు నేను ప్రతి కొడుకు రాబోయినా, అసలు రోజు మందిలో ఉండబోయినా అని అంటాం మనం. దూరంగా ఉన్నావు అంటే అర్థం ఏంటి? నేను వేరే దేశంలో ఉన్నావా నువ్వు? సహవాసం వరకు చేరి రావాలా దేవునికి ఇంటికి. ప్రార్థన కూడిక అనేటువంటిది, బైబిల్ స్టడీ అనేటువంటిది, ఉపవాస ప్రార్థన అనేటువంటిది, అది గొలుసు ప్రార్థన ఏదైనప్పుడు నీకు కూడా దేవుని పిల్లలందరి కొరకై దేవుడు ఏర్పాటు చేస్తుంది. అది కాకపోతే దగ్గర ఉన్న వారికి, దూరంగా ఉన్న వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దూరంగా ఉన్న వారికి ఒక ఆధిక్యత ఉంది. ఏంటి ఆధిక్యత? దేవుని ఎడల నీకున్న ఆసక్తిని కనుపరచటానికి, దేవుని కొరకు క్రయము చెల్లించి రావటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అది. దగ్గర ఉన్నవాడు అలాంటి క్రయం చెల్లించాల్సిన అవసరం తనకు లేదు.
చెల్లించండి. నేను దేవుని ఆసక్తిని కనపరుచుకోవాలని కూడా కనపరుచుకోవడానికి అవకాశం లేదు, పక్కనే ఉన్నాడు. అది అది ప్రత్యేకత కాదు. నీకు దగ్గరగా ఉండేటువంటి వారి లేని ఆధిక్యత దేవుడు నీకు ఇస్తే, నీకు ఇవ్వబడిన ఆధిక్యత నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆధిక్యత లేనివాడేమో చక్కగా దేవుని ఇంటికి రాగలుగుతున్నాడు. ఆధిక్యత కలిగిన నువ్వేం చేస్తున్నావు? దేవుని పట్ల ఆసక్తి, ప్రేమను కనపరచడానికి దేవుని వాక్యం కొరకు, దేవుని స్వరం కొరకు పరిగెత్తుకొని రావాల్సి ఉంటే ఆధిక్యతను పోగొట్టుకు. ఈ దినాలు గుర్తుపెట్టుకోవాలా. కానీ దేవుని యొక్క వాగ్దానం ఇచ్చి చివరి దినాల్లో నెరవేర్చబట్టి కొరకాయి ఖచ్చితమైనటువంటి నియమం ఏంటంటే, సహవాసములో, అపోస్తల బోధలో తెగకుండా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అందులో దేవుని వాక్యంలో మరి ప్రారంభ దినాల్లో మేము చూస్తూ వచ్చేవాళ్ళం. దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు ఎంత క్రైమ్ చెల్లించి వచ్చేవాళ్ళు చేసి అన్ని కొడుకులకు వచ్చేవాళ్ళు. మేము ఒక స్థలంలో సేవ చేసేటప్పుడు దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం నుంచి యవనస్తులు వచ్చేవాళ్ళు, నమ్మకంగా వచ్చేవాళ్ళు, ప్రతి కుడికకు వచ్చేవాళ్ళు. ఒక్కోసారి వర్షాకాలం వస్తే ఏరు దాటుకొని రావాలా, నడుము లోతు, ఇంత లోతు కూడా నీళ్ళు వస్తాయి. ఇంత లోతు నెలల్లో కూడా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. అట్లనే తడుచుకొని వచ్చి మరి అట్లనే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. ఇదనాలో దేవుని మందిరం అంటే మనకు ఆసక్తి లేదు, క్రైమ్ లేదు, అసలు అవగాహన లేదు. రక్షించబడినామా, దేవుని మందిరానికి వచ్చినామా, 2 మాటలు ఆరాధన చేసినామా, అది కూడా చక్కగా బుద్ధి పెట్టినప్పుడు బుద్ధి పెట్టడానికి ఎట్లనా దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం పెట్టుకోవాలా. దేవునికి ఇంటికి క్రమంగా రావడానికి అభ్యాసం చేసుకోవాలా. ఎంత అట్లాగా మాదిరికరంగా దేవుడు కొంతమందిని ఉంచినాడు. వారు ఒక దినాన నీ విషయమే నా విషయమే దేవునికి తీర్పులో మనం ప్రభా నాకు కుదరలేదు ప్రభా అంటే అప్పుడు వాళ్ళంతా చెప్తారు, నీ విషయం నా విషయం చెప్తారు. నేను రక్షణ పొందిన తర్వాత అన్ని కొడుకులకి వెళ్ళే దేవుడు నాకు నేర్పించినాడు. మా ఇంటి దగ్గర నుంచి దేవుని యొక్క మందిరము 6 కిలోమీటర్లు, మా హాస్టల్కి మా ఇంటికి 3 కిలోమీటర్లు, మా హాస్టల్ నుంచి మందిరం 3 కిలోమీటర్లు. ఇంటి నుంచి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలా, హాస్టల్ నుంచి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలా. అన్ని కొడుకులకి వెళ్ళే అభ్యాసం చేసుకున్నాం. వచ్చేటప్పుడు నిద్ర వచ్చేది. అట్లనే నేనే కాదు, కొంతమంది విశ్వాసులు చక్కగా క్రైమ్ చెల్లించి వెళ్ళేవాళ్ళు. నిద్ర వస్తూ ఉంటే దారంతా మా అమ్మ నన్ను నట్టుకుంటూ వచ్చేది. అలవాటు చేసుకోవాలా. కొన్ని అలవాట్లు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అలవాట్లు దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కానీ ఈ 4 అంతల అనుభవంలో ఎడతెక్క ఉండటం అనేది అభ్యాసం. అలా లేదన్నా నాకు కుదరదు అంటే నువ్వు ఆత్మీయంగా సిద్ధపరచబడలేవు. అట్లనే ఉంటావు. నువ్వు ఇంతకుముందు ఎట్లున్నావు, అంతకుముందు ఎట్లున్నావు, ఆ తర్వాత ఇంకెంతకాలం తర్వాత కూడా అట్లనే ఉంటావు. అట్లనే అందుక చెప్పండి దేవుని వాక్యం రండి. దీని కొనసాగింపుగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అక్కడ 3 గుంపుల గురించి మనకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒక గుంపు ఏమో మానుకునే గుంపు. ఏ గుంపు చెప్పండి? 2వ గుంపు ఏమో మానకుండా వచ్చేటువంటి గుంపు. మరొక గుంపేమో ఎక్కువగా వచ్చేటువంటి గుంపు. ఒక గుంపు ఏం గుంపు చెప్పండి? మానుకుంటారు, వస్తుంటారు, మానేస్తారు, అంతే. ఎన్ని కారణాలని మానేయడానికి, ఎన్నెన్నో కారణాలు మానేస్తూ ఉంటారు. అది ఒక గుంపు. గుర్తుపెట్టుకో, ప్రభువును సమీపించే ముందు ఈ గుంపులో ఉన్నావా? అప్పుడు వచ్చేవాడిని అన్న, బాగా వచ్చేదాన్ని, ఇప్పుడేమైంది? మానేసినావు. మానివేసిన గుంపు. మరొక గుంపు ఏం గుంపు? మానకుండా వస్తుంటారు. వాళ్ళు ప్రార్థన గుడికి వస్తారు, దాన్ని మానరు. బైబిల్ వస్తారు, మానరు. మళ్ళీ సువార్త అందామా, మళ్ళీ దానికి రారు. అంటే ఏదైతే అలవాటైపోయిందో మానరో అంతవరకే, అది మాత్రం మానరు అంతవరకు. 3వ గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే గుంపు ఎక్కువగా చేసేటువంటి గుంపు. అంటే సమాజంగా కూడటం అనేది మానకుండా మాత్రమే కాదు, సమాజంగా కూడి రావటం మాత్రమే కాదు, దాంతో సంతృప్తి లేదు. ఎంత అవకాశం ఇస్తే అంత ఎక్కువగా సమాజంగా కూడేటువంటి గుంపు. ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో నువ్వు ఉండాలనుకుంటున్నావు? రండి దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అదే మానుకునే గుంపు. ఆ తర్వాత సమాజంగా కూట మానని గుంపు. అది దేనికి వస్తారో దానికి మాత్రమే వస్తారు. చదవండి. ఎక్కువగా అలా చేసేటువంటి గుంపు. జ్ఞాపం చేసుకో, నూతన సంవత్సరంలో ఒక చిన్న తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు ఆదివారం వచ్చే విశ్వాసం ఉన్నావా, ప్రభా నేను బైబిల్ స్టడీ కూడా వెళ్తానని తీర్మానం చేసుకో. వాళ్ళు బైబిల్ స్టడీ మాత్రమే వస్తున్నావా, ప్రభా నేను ప్రార్థన కొడుకు కూడా వెళ్తానని తీర్మానం చేసుకో. ప్రార్థన కొడుకు వస్తున్నావా, ప్రభా నేను మరి సువార్త కూడా వెళ్తానని తీర్మానం చేసుకో. మరి ఎక్కువగా అలా, అందుకోసం దేవుని ఇంటికి మనం రావాలా. దేవుని ఇంటికి వచ్చి ఒకరిని కలుసుకునేది ఎందుకు? ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి. అక్కడ ఇట్లుంటే ఎట్లాకా? ఎంతకాలమైంది విశ్వాసవి, ఏమి ప్రార్థన గుడికి రావట్లేదేమి, బైబిల్ స్టడీ రావట్లేదేమి, ఎప్పుడు చెప్పగలుగుతావు?
నువ్వు రాగలిగితేనే నువ్వు నేర్పించగలుగుతావు, చెప్పగలుగుతావు. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. ఏం కారణం? ఆ దినం సమీపిస్తూ ఉంది, ప్రభు రాకడ వచ్చేస్తూ ఉంది. సిద్ధపడవద్దా? ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన దానిని పోగొట్టుకుంటే ఎట్లాగా? కాబట్టి ఒకరిని ఒకరు, సేవకుడు విశ్వాసం హెచ్చరించేది కాదు. దేవుని పిల్లలముగా మనము సిద్ధపడి ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలా, రేపుకోవాలా, వచ్చేటట్టుగా సిద్ధపరచుకోవాలా. పిల్లరా, దేవుని పిల్లలంగా మనం జ్ఞాపం చేసుకునేటువంటి 5వ నియమం ఏంటంటే, ప్రభు మనకిచ్చిన వాగ్దానం. కాబట్టి ఏమన్నా గొప్ప బహుమానం మనం పొందాలంటే నీవు ఎలాంటి వారుగా ఉండాలి చెప్పండి? దేవుని యొక్క మందిరమును ప్రేమించేవారుగా, సాన్నిహిత్యం కలిగిన వారుగా ఉండాలి. దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదంటే, బైబిల్లో ఎంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చినాడంటే, మనం చదవం కానీ యెషయా 2వ రాయబడింది, పర్వతముల కంటే ఎత్తైన పర్వతం మీద, పర్వత శిఖరమున స్థిరపరచబడి అన్నిటికంటే ఎత్తుగా ఎత్తబడి. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత. మనకెంత ప్రాధాన్యత? ఆదివారమే మనకు మందిరం అవసరం. మనకంటే బ్యాప్టిస్టులు మీరు, అది వాళ్ళు బెస్ట్. ఆదివారం తలుపు తీస్తారు, అందరూ వెళ్తారు, మళ్ళీ వేసేసుకుంటారు. మనకి అట్లనా? దేవుని మందిరాన్ని పరిగెత్తుకొని రావాలా? మన సహవాసంలో సేవకులు పూర్వులున్న గుడిసున్నప్పటి నుంచి కూడా మందిరంలోనే ఉంటారు. కొంత డబ్బులు వచ్చినా కూడా బయట రెంట్ హౌస్ తీరు. ఎందుకోసమని? దేవుని మందిరంకు ప్రతి వారు కూడా ఏ సమయంలోనైనా తరచుగా రావటానికి అనుకూలంగా ఉండటం కొరకు సేవకులు అనేవాళ్ళు కాంపౌండ్లోనే ఉంటారు. మన సహవాసంలోనే అట్లాగా. బయట చర్చెస్ ఉంటే వాళ్ళు మంచిగా ఒక రెంట్ హౌస్ తీస్తారు, వచ్చే డబ్బులను బట్టి ఒక మంచి ఇల్లు తీస్తారు. మనకి అట్లా పందిరేసుకున్నా కూడా మందిరం ఆవరణంలోనే సేవకులు ఉన్నారు మొదటి నుంచి కూడా అట్లానే. ఇది ఏం కారణం? దేవుని ఇంటితో నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటేనే అంతగా అభివృద్ధి పొందుతావు. చాలామందికి అట్లా లేదు, ఎంత దూరంగా ఉంటారు. దేవుని ఇంటిలో సేవకుడు ఉంటాడు కాబట్టి సేవకునితో, దేవుని ఇంటితో సాన్నిహిత్యాన్ని బట్టి సేవకునితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ దినాల్లో అట్లా చూడట్లేదు. మేము సేవకులంగా చాలా సిగ్గుపడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను. ఈ హెర్మోను మందిరంలో ఉన్నటువంటి చాలా బలహీనత ఏదైనా ఉంటే ఇదే బలహీనత. ఎంత సాన్నిహిత్యం ఉంటుందంటే విశ్వాసులతో మాకు ఎంత 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 రిలేషన్ ఉంటుందంటే అంత సన్నిహితంగా ఉంటాం విశ్వాసులతో. దానికంటే ఎక్కువగా రెస్పాన్సిబుల్ బ్రదర్స్తో ఇంకా ఎక్కువ సన్నిహితంగా ఉంటాం. అంటే వీళ్ళు తక్కువనే కాదు, ఎక్కువ అంత అటాచ్మెంట్ ఉంటుంది. మాతో వారికి అంత అవసరం ఉంటుంది, వారితో మాకు అంత అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు పరిగెత్తుకొని సేవకుని క్వార్టర్లోకి వస్తారు యవనస్తులు. అన్న వడ్డీ చేశారన్నా, ప్రార్థన చేయాలన్నాను, లేదంటే అది చేయాలను, ఇది చేయాలను, లేదా ఏది చేయాలను ఎన్నోసార్లు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 1 సంవత్సరం అయింది. మరి మేము దయ్యాల్లా కనబడుతున్నామో, లేదు మమ్మల్ని చూస్తే ఏమైనా రౌడీల్లా కనబడుతున్నామో మాకు అర్థం కాల. ఒక్కళ్ళు ఆ క్వార్టర్లోకి వస్తే అలవాటు చేసుకోండి. దేవుని యొక్క మందిరంతో సాన్నిధ్యం అలవాటు చేసుకోనండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సేవకులతో సాన్నిధ్యం ఏర్పాటు చేసుకోనండి. ఎట్లుంటారు తెలిసిన, మాకు బీరోలో డబ్బులు కూడా యవనస్తులు పంపిస్తాం మేము, అంత సాన్నిహిత్యం ఉంటుంది. కొన్ని మందిరానికి వెళ్ళి చూడండి ఎట్లున్నారో. గుంపులు సేవకుని కోటల్లో ఉంటారు, గుంపులే. నేను అన్నాను లేమియల్ బ్రదర్తో అన్నాను, ఏమయ్యా నేను వేరే వాళ్ళ దగ్గర వచ్చాను అనుకోని ఇక్కడ ఒక్కళ్ళు కూడా రారు. కనీసం విశ్వాసులు అంటే సరే, రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉండాలా, ఎంతో క్లోజ్నెస్ ఉంటుంది మాకు వాళ్ళతో. ఎవరు రారంటే ఆయన అన్నాడు, నేనున్నప్పుడు కూడా అంతే, గురువారం కూర్చున్నప్పుడే అందరం కూర్చునేది, ఆ తర్వాత ఎప్పుడు రారని అన్నాడు. ఏం అలవాటు అది? దేవుని యొక్క మందిరంతో ఉండాల్సిన సాన్నిహిత్యం ఇది, పద్ధతి ఇది. దేవుని సేవకులతో మనకు ఉండాల్సిన సంబంధం ఎట్లాంటిదే ఉండాలా? మేము మీ కొరకు వచ్చిన వారం, మీకు పరిచయం చేయడానికి వచ్చిన వారం. పిల్లల జ్ఞాపం చేసుకో. చివరి దినాలలో ముఖ్యంగా ఇది పక్కన పెట్టండి, అది దేవుని మందిరంతో అటాచ్మెంట్ పెరిగితే క్రమంగా రావటం అని అలవాటు అయితే మిగతా ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి. రండి, దేవునికి రండి, పరిగెత్తుకుని రండి. 5వ నియమం ఏంటంటే, ఎంత శ్రేష్టమని చెప్పి మన ఇశ్రాయేలు ప్రజలకు లేని ఆధిక్యత మనకి ఇచ్చినాడు. మోషే మాత్రమే అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు దేవునితో. ఈ దినాల్లో మనందరికీ ఆధిక్యత, దేవుని యొక్క మందిరం, ఆ యొక్క మందస్సము మనందరికీ దేవుడు అందుబాటులో ఉంచినాడు. 4 మందస్సు దగ్గర 4 సంగతులు దేవుని ఇంట్లో మన కొరకు దేవుడు ఉంచినాడు. కొన్ని సంఘాల్లో ఈ 4 లేవు, కొన్ని సంఘాల్లో బలం ఉండదు, కొన్ని సంఘాల్లో అపోస్తల బోధ ఉండదు, కొన్ని సంఘాల్లో సహవాసం అనేది ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు. మనకి ఇచ్చినాడు దేవుడు, మన సంఘాలకి ఇచ్చినాడు దేవుడు. అపోస్తల బోధ మనకు నేర్పించబడినాం. ఒకరితో ఒకరు సహవాసం చేయదు, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళి మరి కుడికల కొరకై కలుసుకునేది మనకి ఇచ్చిన ఆధిక్యత. ఈ దినాల్లో
వారికంటే మనం దౌర్భాగ్యం అయిపోతున్నాం. మనకిచ్చిన ఆధిక్యతలు వాళ్ళకి లేవు, లేక వాళ్ళు దౌర్భాగ్యులైనారు. మనం ఇచ్చిన వాటిని పోగొట్టుకుని దౌర్భాగ్యం అవుతున్నాం. జ్ఞాపం చేసుకో, ప్రభువులను సమీపించే ముందు కనీసం క్రొత్త సంవత్సరంలో నేను ప్రభా సాధ్యమైనంత నీ ఇంటితో సహవాసం కలిగి ఉంటాను. పరిగెత్తుకుని రా దేవుని ఇంటికి, సంతోషంగా రా. కాబట్టి ముఖ్యంగా యవనస్తులు ఏ సమయంలో మీరు రావచ్చు, వాయిద్యాలు నేర్చుకోవచ్చు, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవచ్చు, ఏదైనా చిన్న పనులు ఉంటే చేయవచ్చు, సేవకుని కలవచ్చు. అన్న ఖాళీగా ఉంది దేని కొద్దిసేపు ఉందాం వచ్చి కలవచ్చు, చిన్న పనులు చెప్తాం. లేదంటే ఊరు కలిపినా సరిపోతుంది. ఆడ ఏడ వ్యర్థంగా మొబైల్తో గడిపే కంటే దేవుని ఇంట్లో గడపడం ఎంత శ్రేష్టమైంది. కాబట్టి దీన్ని 5వ తలంపు ఏంటంటే, దేవుని యొక్క ప్రజలంగా మనం ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మానేవారి గుంపులో వద్దు, లేదంటే దేనికి అలవాటు పడినారో ఆ మానకుండా అంతవరకే చేసేవారికి గుంపులో వద్దు. ఆ ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎక్కువగా సహవాసం కలగడానికి ఆలోచన చేసుకుందాం. కొంత మేరైన ఈ సంవత్సరం అనుభవంలోనికి మనం రావడానికి ప్రభు నీకు నాకు సహాయము చేయనుగాక. రండి ప్రార్థన చేస్తాం.